దశాబ్దాలుగా పూర్ణపాడు లాభేసు వంతెన కోసం గిరిజనులు పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి శాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పూర్ణపాడు లాభేసు వంతెన తక్షణమే పూర్తి చేయాలని గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్టు గ్రామం నుంచి కొమరాడ మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో కాలం చెల్లిన మరబోటుపై గిరిజనులు ప్రయాణం చేస్తున్నారన్నారు. శిథిలావస్థకు చేరుకున్న మరబోటుతో ప్రయాణిస్తూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోజులు గడుపుతున్నారని తెలిపారు. మరోవైపు మరమ్మతులకు గురైన మరబోట్లను నిర్వాహకులు నడపాలంటే అప్పులు చేసి నడుపుతున్న పరిస్థితి నెలకొంటోందన్నారు. తక్షణమే పూర్ణపాడు లాభేసు వంతెన పూర్తి చేయాలని, పనులు పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా నూతన మరబోట్లను నిర్వాహకులకు ప్రభుత్వం మంజూరు చేసే వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంఆర్ఆర్కి పోలీస్ స్టేషన్కి ఒక అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ పడవ మీద వెళ్ళే పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా వర్షం కొట్టడం వల్ల విపరీతమైన ఏరు వచ్చిందండి. వేరు విపరీతమైన ఏరు వచ్చింది. అది నాటు పడవ ప్రమాదము అని తెలిసినప్పుడు కూడా తప్పని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇదండి ఇక్కడ పరిస్థితి. 2-3 గంటలు పడుతుంది పడవ అటు నుండి ఇటు వచ్చేసరికి. ఆ పడవ కూడా పాపం భయంతో వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పడవ పూర్తి శిథిలావస్థ చేరుకుంది. కొంత డబ్బులు ఇచ్చి బాగు చేసినప్పుడు కూడా పూర్తి పరిమితం కూడా లేదు. కానీ ఈ ఐటీడీ అధికారులు జిల్లా కలెక్టర్ గారు మాట్లాడితే తుఫాను వచ్చింది, అది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో నుండి బయటకు వెళ్ళకండి, పెద్ద వర్షం వస్తుందని చెప్పడమే తప్ప మరి నాగవల్లి అవతల ప్రజలు అవతల వైద్యుకి వెళ్ళాలంటే ఎలా చేరుకుంటారు, వీళ్ళకి సురక్షిత ప్రాంతం చేరాలంటే ఏం చేయలేని ఆలోచన కూడా కనీసం లేనని చెప్పి తెలియజేస్తారు. ఈ మరబోట్లు అందాక తాత్కాలికంగా తుఫాను వచ్చినప్పుడు అందరూ హెచ్చరికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కాదు, ప్రజల క్షేమం కోసం మరబోట్లు కూడా ఈ కొట్టుదారు ఒకటి అలాగే లాభేదారు ఇచ్చి ఈ నాగవల్లి అవతల ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.